నాగర్ కర్నూలు జిల్లాలో స్వయంగా ఎమ్మెల్యే హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు తీరు మారడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో చేతివాటం చూపుతున్నారు. తాండూరు మండలం సిరిసవాడలో లబ్ధిదారుల నుంచి దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు. తమ వద్ద 10,000 ఉన్నాయని ఇచ్చిన లబ్ధిదారులు ఎదుట భీమమ్మను మిగతా 15,000 ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అధిక డబ్బులు ఇవ్వకుంటే మీ బావకు ఇప్పిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటికే బేస్మెంట్ వరకు ఇల్లు పూర్తి పనులు కూడా చేసుకున్నామని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. గత నెలలో బీజినపల్లిలో డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నాయకుడు భీమయ్యపై ఎమ్మెల్యే కేసు నమోదు చేయించారు. మేము తాండూరులో పనిచేస్తుంటాం. ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కూరులో మల్లేసి చెప్పిండు. మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పిండు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి. అడిగిండు కానీ పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే నేను తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు. మాకు ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇంక ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాడు. నేనే నా భర్తకు అన్ని 500 ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళని నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైన కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికీ.